నమస్తే అండి అందరికీ. నా పేరు అనిరుద్ కౌండిన్య. వెల్కమ్ టు వాసుదేవ ఫార్మ్స్. చాలామంది బ్రూడింగ్ ఎలా చేయాలో తెలియక లాస్ అవుతున్నారు, పిల్లలు అనేది మోర్టాలిటీ అవ్వడం వల్ల. సో మనం బ్రూడింగ్ ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ఒక రోజు నుంచి వారం రోజుల దాకా ఎలా బ్రూడింగ్ చేయాలో, ఎలా వ్యాక్సిన్ చేయాలో ఈరోజు మనం డిస్కషన్ చేద్దాం. ఫస్ట్ మనకు ఇంక్యుబేటర్ నుండి పిల్లలు రాగానే చేయవలసిన పని ఏంటంటే, ఇలా ఒక రేకు తీసుకొని రౌండ్గా పెట్టుకొని కింద ఒక 2 నుంచి 3 ఇంచుల వరకు ఉనుక పోసేసి ఒక పేపర్ పరుచుకొని తర్వాత పిల్లలు అనేటివి మనం ఇందులో వేసుకున్న తర్వాత ఒక 2 బల్బ్స్ పెట్టండి. అంటే ఒక 100 పిల్లలకి ఒక 100 వాట్స్ లాగా మనకి ఎన్ని పిల్లలు అయితే ఉంటే అన్ని వాట్స్ బల్బు పెట్టుకున్న తర్వాత మనకు లోపల టెంపరేచర్ ఎంత ఉండాలంటే మినిమం 30 to 35 degrees కంపల్సరీ ఉండాలి. అలాంటప్పుడే పిల్లలు మోర్టాలిటీ అనేది అవ్వకుండా ఉంటుంది. మెయిన్గా మనకు కావాల్సింది లైటింగే. చిన్నపిల్లలకి ఫస్ట్ 3 రోజులు మనం బెల్లం వాటర్ ఇవ్వాలి. ఎందుకంటే అవి ఫుడ్ అనేటివి మంచిగా తీసుకుంటాయి. బెల్లం వాటర్ తాగడం వల్ల లోపల ఏమైనా కడుపులో ఏమైనా యోక్ అనేది ఏదైనా ఉంటే మాత్రం అది వెళ్ళిపోతుంది. సో స్టమక్ అనేది క్లియర్ అవుతుంది. ఫీడ్ కూడా మనం చిక్ లేయర్ క్రంబుల్ మాత్రమే వాడాలి. చిన్నపిల్లలకు ఈజీగా డైజెషన్ అవుతుంది. చిక్కు కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ 3 days కంటిన్యూగా విమ్రాలను న్యూడెక్స్ 4 పౌడర్ వాడి వాటర్లో కలిపి పిల్లలకు అందియాలి. సో పిల్ల అనేది 6 రోజులలో యాక్టివ్గా ఉంటుంది. సో 6వ రోజు మనం లసోటా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. థ్యాంక్ యూ.